గురువుగారు, అప్పు ఇచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అలాగే అప్పు ఇచ్చే ముందు చేతిలో ఉప్పు పెట్టుకొని ఇస్తే త్వరగా రిటర్న్ ఒస్తాయి ఆ అమౌంట్ అంటారు. నిజమేనా? అప్పు ఇచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మనకంటే ఎక్కువ ప్రజలకు తెలుసు. వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకి తెలుసు. హ్మ్. అది వాళ్ళ ఫీల్డ్. అలాగే రెండవది దేశ ముదురులు వీళ్ళంతా కూడా. ఏం తీసుకుంటారు వీళ్ళంతా? దస్తావేజులు ఉంటేనే ఇల్లు. హ్మ్. దస్తావేజులు తనఖా పెట్టుకుంటారు. హ్మ్. బంగారాలు తనఖా పెట్టుకుంటారు. హ్మ్. బైకులు, వస్తువులు ఏదో ఒక వస్తువుల్ని తనఖా పెట్టుకుని ఇస్తారు. అవును. అండ్ వడ్డీ రేటు ₹1, ₹2.5 ఇవి ఉండవు. 10 రూపీస్ కూడా డైలీ చేసే ఉన్నాయి. హ్మ్. గవర్నమెంట్ చెప్తానే ఉంటుంది. ఏమని? మైక్రో ఫైనాన్స్ అండ్ మ్యాక్రో ఫైనాన్స్ అని 2 ఉంటాయి. ఈ మైక్రో ఫైనాన్స్‌లో ఇయి అనమాట. ₹10 వడ్డీకి 10,000 ఇస్తారు డైలీ వసూలు చేయడాలు ఇలాంటివన్నీ. హ్మ్. సో, అధిక వడ్డీ చేయకూడదంటారు. అధిక వడ్డీ ఈళ్ళిస్తారు. వీళ్ళని పీడించడం కోసం వీళ్ళ కనుక డబ్బులు అప్పుగా ఇవ్వకపోతే హ్మ్. వాళ్ళ ఫోటోలన్నీ మార్ఫింగ్ చేసి ఆహ్, ఫో షేర్ చేయడము వాట్సాపుల్లో, హ్మ్. సోషల్ మీడియాలో షేర్ చేయడము, ఫేస్‌బుక్కుల్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా చాలా జరుగుతా వచ్చినియి. అయితే ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు జాగ్రత్తలేం తీసుకోవాలా? హ్మ్. నువ్వు చెప్తున్నావు ఉప్పుని పట్టుకొని చక్కగా ఇలా చేత్తో అని. కరెక్ట్ అది. హ్మ్. ఉప్పుని చేత్తో పట్టుకొని వాడు వాడేమనుకుంటాడు? ఈ చేతిలో ఏంటి పట్టుకున్నాడు, ఇస్తున్నాడు. హ్మ్. మంత్రగాడేమో ఏమన్నా మంత్రాలు ఇసేస్తాడేమో మనం అప్పు ఇవ్వకపోతే అన్న భయం కూడా ఉంటుంది. హ్మ్. ఉదాహరణకి ఒకడు ఏం చేశాడంటే ఒక మంచి కోటీశ్వరుడు. హ్మ్. ఒక పేద కార్పెంటర్ ఎళ్లి సర్వీస్ చేయించుకున్నాడు 2 రోజులు వర్క్. హ్మ్. చేయించుకున్న తర్వాత డోర్‌లు ఏవో బిగించుకున్నాడు. బిగించుకున్న తర్వాత డబ్బులు ఇచ్చేయాలి కదా! హ్మ్. డబ్బులు ఇవ్వకపోగా నువ్వు సరిగ్గా చేయలేదని చెప్పి హ్మ్. వాడి యొక్క కార్పెంటర్ సామానంతా కూడా వాడి హ్మ్. ఇంట్లో పెట్టిచ్చేసి, హ్మ్. "నువ్వు వెళ్ళిపో. నువ్వు అన్నీ సరి చేసిన తర్వాతే నువ్వు రా" అని సామాను దొబ్బేశాడు. హ్మ్. డబ్బులు దొబ్బేశాడు. అప్పుడు పాపం వాడికి పేదవాడు వాడు. ఏం చేయాలో అర్థం కాల. నా దగ్గరికొచ్చాడు. "ఒరేయ్! అక్కడ ట్యాప్ ఉందా?" అన్నాను. "అక్కడ రేపు అడగడానికెళ్ళు. నేను కాళీ పూజలో కూర్చుంటా. నువ్వు వెళ్ళు. నీళ్లు తీసి ఇలాగా చేతిలో పోసుకో. నువ్వు అడిగే టైం నాకు ఫోన్ చెయ్యి. హ్మ్. నేను చెప్పిన టైంకెళ్ళు అక్కడికి. నీళ్లు తీసి ఇలాగా ఆడి వైపు చూసి ఇలాగేసేయి. పెదాలు కదుపు" అన్నాను. వెంటనే వాడు ఇచ్చేసాడు డబ్బులన్నీ. వీడేంట్రా "ఏయ్! ఏంటి శాపం పెడుతున్నావు ఏంటి? ఏంటి ఏం చేస్తున్నావు? ఏం చదువుతున్నావు?" అని. అలాగే ఈ ఉప్పు మూటను చేతిలో పట్టుకుంటే ఆ ఉప్పని తెలియక ఈడు అప్పు తీసుకునేవాడి గుండె గుబేలంటది. హ్మ్. ఎందువల్ల వీడు ఏం పెట్టుకున్నాడు రా బాబు అని. జాగ్రత్తలేంటంటే అమ్మ, హ్మ్. ఉప్పు చేత్తో పట్టుకోవడం, అది మూట కట్టి జేబులో పెట్టుకోవచ్చు. హ్మ్. అంటే తిరిగొచ్చేటటువంటి వస్తువులు ఇవన్నీ కూడా. హ్మ్. అలాగే జాజికాయ అని ఒక జాజికాయ ఉంటుంది. హ్మ్. జాజికాయని జాపత్రి అని ఉంటుందనమాట. జాపత్రి ఇవన్నీ మనం పలావులో ఏస్తాం బిర్యానీలో. హ్మ్. అది కూడా మనము దగ్గర పెట్టుకోవాలి. హ్మ్. అలాగే ఒక నిమ్మకాయ ఉంటుంది నిమ్మకాయ. ఒక చారం ఉన్నటువంటి నిమ్మకాయ. నిమ్మకాయ మీద దాంతోనే ఆ మంత్రాలు అన్నీ ఏసేది ఒక చార ఉంటుంది ఇలాగా. అంటే ఇలా నిమ్మకాయ ఉంటుంది దాని మీద ఇలాగ ఒక లైన్ కింద వస్తుంది. హ్మ్. ఏక్ ధార, దో ధార, తీన్ ధార అంటారు. ఏక్ ధారకు చాలా డిమాండ్. ఏకముఖి రుద్రాక్షలాగా. హ్మ్. ఆ నిమ్మకాయని జేబులో పెట్టుకొని వెళ్ళివ్వాలి. హ్మ్. ఇదంతా దీని శాస్త్ర ప్రకారం. హ్మ్. ఇకపోతే సా శుక్రవారాలు ప్రదోష సమయాల్లో ఇవ్వకూడదు. హ్మ్. అంటే అప్పు ఇవ్వకూడదు మరి శుక్రవారం నాడు ఎమర్జెన్సీ అయితే ఇవ్వాలి. ఎమర్జెన్సీ కాకుండా పాపం హాస్పిటల్‌లో వాళ్ళెవరో హార్ట్ అటాకో ఏదో వచ్చిందంటే అప్పుడు ఇవ్వాలి. ఇవ్వకపోతే తప్పక్కడ. హ్మ్. మిగతా టైముల్లో వీలున్నంత వరకు ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకొని ఇవ్వాలి. హ్మ్. ఇస్తే తప్పకుండా ఆ అప్పు అనేటటువంటిది తిరిగొస్తది. దీనికేంటంటే ఉప్పు తెలుపుగా ఉంది చంద్రుడు. అండ్ ఈ ఉప్పుదనానికి అలాగే నూనె ఇవన్నీ కూడా పులుపుకి ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం ఉంటుంది. హ్మ్. ఈ యొక్క శనిగ్రహం అనేటటువంటిది మనకి ఈ ఉప్పుకి సంకేతం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఉప్పు మనం శనిని మనం ఎప్పుడూ కూడా సర్వసాక్షి కింద పెట్టుకుంటున్నాం. ఉప్పు ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనము అందరికీ అదే ఇప్పుడు ఏదైనా దానం చేసినా లేకపోతే ఏదైనా పని చేసుకున్న అప్పు ఇచ్చినప్పుడు సాక్షుల సంతకాలు 2 పెట్టుకుంటాం. హ్మ్. ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించిన. అలా ఈ ఉప్పు, ఈ నిమ్మకాయ అనేటటువంటిది మనం సాక్షుల కింద పెట్టుకుంటాం అన్నమాట.
ఇవి కూష్మాండ దేవత అని ఒక దేవత ఉంటుంది. గుమ్మడికాయలో కూష్మాండ దేవతలు ఉంటారు. ఆ హ్మ్. దేవతలు ఏం చేస్తారంటే యజమాని యొక్క శ్రేయస్సును కోరతారు. అందువల్లనే మనం దక్షిణం ఇస్తే ఏ దేవతకి ఆ దేవత అంటాం. దక్షిణ ఇచ్చినప్పుడు దక్షిణ దేవత అని, హ్మ్. ఈ రుణదేవత అని, ఇలా ఈ రుణదేవత అనేటటువంటిది ఈ ఉప్పులోను ఆ నిమ్మకాయలోనూ ఉంటుంది. ఆ రుణదేవత ఊరుకోదనమాట. వాడిని నిద్ర లేపుతా ఉంటది. అరే నువ్వు ఇవ్వాలి అని జాగ్రత్తను చేస్తూ ఉంటుంది. హ్మ్. అందువలన మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని అప్పిస్తే తిరిగి వచ్చేస్తాం. ధన్యవాదాలు గురువుగారు. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.